Okay, let's go. Good morning, guys. So our trip to Hausupai, ఇవాళ డే 0 technically. వేగస్లో ల్యాండ్ అయ్యి వీఆర్ స్టేయింగ్ అట్ న్యూయార్క్ హోటల్. చాలా బాగుంది. రూమ్ పిక్స్ నేను పెడతాను ఇక్కడ. ఫర్ బ్రేక్ఫాస్ట్ వీఆర్ హ్యావింగ్ బనానా చాక్లెట్ క్రెప్ అండ్ ఐవ్ గాట్ మై సెల్ఫ్ sausage egg crepe and Putnata is having bagel with cream cheese. రాసిస్తాడు అనుకుంటే లేదు, క్రీమ్ చీజ్ ఇచ్చాడు, బేగల్ టోస్ట్ చేసి ఇచ్చాడు, దీనికి 695 అడిగాడు. ఈ మాత్రం దానికి ఎందుకు, ఇంకా అట్ దిస్ పాయింట్ ఐ ఎక్స్పెక్ట్ దెమ్ టు ఫీడ్ మీ. 695 పే చేస్తున్నా అంటే, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఐవ్ గాట్ అ కాఫీ ఫర్ మై సెల్ఫ్ టు హిట్ ద రోడ్. చాలా బాగుంది. ఫర్దర్ అప్డేట్స్ నేను కింగ్మన్కి వెళ్ళిన తర్వాత ఇస్తాను. ఎలాగో వేగస్కి 1 డే ముందే వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మేము కింగ్మన్కి వెళ్ళే ముందు చాలా టైం ఉందని చెప్పేసి అక్కడే ఉన్న కెసినోస్ అన్నీ కూడా చూసుకున్నాము. లక్కీలీ మా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయినా కూడా ఆల్ థ్యాంక్స్ టు స్పిరిట్. వాళ్ళు లాస్ట్ మినిట్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసినా కూడా యునైటెడ్లో ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకొని అప్పటికప్పుడు నైట్ వేగస్కి అయితే రీచ్ అయిపోయాము. నైట్ ఒక డీజే సెట్ చూసుకొని పొద్దున్నే లేచి కెసినోస్ అన్నీ కూడా తిరిగి, ఎస్ అఫ్ కోర్స్ కెసినోలో $50ని 5 cents చేశాను, అది వేరే విషయం. బట్ వేగస్కి ఫస్ట్ టైం ఇలా ట్రావెలింగ్కి వచ్చాను కాబట్టి ఈ కెసినోస్ అన్నీ కూడా విజిట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసి కింగ్మెన్కి స్టార్ట్ అయిపోయాం. సో గైస్, మీరు చూసుకున్నట్టయితే వేగస్ నుంచి వీఆర్ ఆన్ అవర్ వే టు కింగ్మన్. ఇవాళ రాత్రి అక్కడే స్టే చేసి అక్కడి నుంచి మనం హవసు విలేజ్కి వెళ్తున్నాము. ఆన్ ద వేలో ఇక్కడ హూవర్ డ్యామ్ అని ఒకటి ఉంది. ఆ హోవర్ డ్యామ్ కి ఇది సీనిక్ ఓవర్లుక్. ఇప్పుడు మనం ఒకసారి దూరపు నునుపు కొండలు చూసుకుంటే, దూరపు కొండలు నునుపు అన్నట్టు చాలా బాగుంది ఇక్కడ నుంచి విజువల్స్. సో అపరెంట్లీ దిస్ ఇస్ ఎట్లంటే కొలరాడో రివర్ ని బ్రేక్ చేసి దాని మీద కట్టిన ఒక డ్యామ్. వరల్డ్స్ లాంగెస్ట్ డ్యామ్ అపరెంట్లీ. 16 million ప్లస్ పీపుల్ కి వాటర్ సరఫరా అవుతుంది దీని నుంచే. మన రాజకీయ నాయకులు అందరూ కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకి నేను ఒకటే కోరుకోవడం మనవి చేసుకుంటున్నాను, ఇట్లాంటి డ్యామ్స్ చాలా కట్టాలి. నీళ్లు ప్రజలకు చేరితే చాలు, ప్రజల ఇంటి మీదకి చేరాల్సిన అవసరం లేదు. అందుకే డ్యామ్స్ మంచిగా కట్టాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్, గుడ్ బై, జై హింద్. సో కింగ్మెన్కి బయలుదేరే దారిలో చాలా మంచి బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ ఉండే. అక్కడ కింగ్మెన్కి చేరుకున్న తర్వాత మేము మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మా లగేజ్ అంతా తీసుకొని మా హోటల్కి వెళ్ళి మొత్తం ప్యాక్ చేసుకొని, ఎందుకంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ లిమిట్ ఉంటుంది, సో ప్రాపర్గా ప్యాకింగ్ చేసుకోవాలి. అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా హౌస్ విలేజ్ స్టార్ట్ అయిపోయి అక్కడ మా బ్యాగ్స్ని మ్యూల్స్కి ఇస్తే అవి తీసుకొని సుపాయ్ విలేజ్కి వచ్చేస్తాయి. సో గైస్, మనము కింగ్మెన్ నుంచి హౌసుపాయ్ ట్రైల్ హెడ్కి వెళ్తున్నాము. 1 hour డ్రైవ్, ఇంకో 40 minutes అక్కడ చేరుకుంటాము. అక్కడి నుంచి వీ విల్ హైక్ అనదర్ 8 miles టు సుపాయ్ విలేజ్ నుంచి ఇంకో 1 mileకి క్యాంప్ గ్రౌండ్స్, అక్కడికి వెళ్ళి క్యాంప్ సెటప్ చేసుకుంటాం. లక్కీలీ మనకి మ్యూల్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో మన బ్యాక్ ప్యాక్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి డే ప్యాక్ ఒకటి మనం పెట్టుకొని దాంట్లో వాటర్ అండ్ తినాల్సిన సామానే మనం పెట్టుకొని వెళ్ళొచ్చు. అదంతా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రికార్డింగ్లో చూపిస్తాను. బాయ్. సో గైస్, హౌసుపాయ్ ట్రైల్ హెడ్ నుంచి 4:30కి స్టార్ట్ అయ్యాం. 4:30కి స్టార్ట్ అయినాము. మా బ్యాగ్స్ అన్ని అక్కడ పెట్టేసాము. ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి ఏం కనిపించట్లేదు, బట్ ఎగ్జాక్ట్లీ 4:30కి ఇన్ ద మార్నింగ్ వీ స్టార్టెడ్ అవర్ హైక్. మంచి హైడ్రేషన్ ప్యాక్, కావాల్సినంత ప్రోటీన్, హెడ్ ల్యాంప్ ఒకటి ఉంది నా దగ్గర. లెట్స్ సీ, ఒకసారి సన్ రైజ్ అయ్యేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో గైస్, ఇట్స్ 5 minutes టు సన్ రైజ్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ గ్రాండ్ క్యాన్యన్. సో గైస్, అక్కడి నుంచి స్టార్ట్ అయినాము. ఇంకా వెనక ఓయా అయితే సమ్వేర్ ఇక్కడి నుంచి ఎక్కడో స్టార్ట్ అయినాము. ఆడ మా బ్యాగ్స్ అన్ని పెట్టి మొత్తం కిందికి హైక్ చేసి, ఇప్పుడు చూడండి ఇందాక చీకటి ఉండే కదా గైస్, చాలా భయపడ్డా నేనైతే అసలు లిటరలీ. వెల్ గైస్, చలి వెయిటింగ్స్ 1 Kings 4 miles వచ్చినాం దగ్గర. ఇంకొక 4 milesలో మనము సుపాయ్ విలేజ్లో ఉంటాము. చాలా బాగుంది. మీరు చూసుకున్నట్టయితే విజువల్స్ బ్యూటిఫుల్. కొండల మధ్యలో ఉన్నాం. పైన బోల్డర్ చూసిర్రా,
అది పడితే మటాషే. ఆ బోర్డర్ సో ఇప్పుడు అది జారి పడదనుకోండి గైస్ మటాషే. సో అది పడేలోపు వి షుడ్ Padash. చెక్అవుట్ ఫ్రమ్ హియర్. బట్ ఇన్ ద మీన్ ఇది memory vlog. ఖతం. యాక్చువల్లీ చాలా బాగుంది. సో ఆ స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము విలేజ్ సైడ్ నడవడం స్టార్ట్ చేసాము. దారిలో వెళ్తున్నప్పుడు ఈ క్యానియన్లో ఉండే బ్యూటిఫుల్ విజువల్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాము. నా లైఫ్లో ఇట్లాంటివి చాలా అరుదుగా చూశాను నేను. వెళ్తూ వెళ్తూ హాయిగా అలా వాకింగ్ చేసుకుంటూ మంచి స్పీకర్లో పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటూ నేను మధ్య మధ్యలో క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉన్నాను. మా బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యూల్స్ మొత్తం హిల్ టాప్లో మేము ఎక్కడైతే వదిలేసామో అరౌండ్ 7 o'clock వెళ్ళి పికప్ చేసుకొని డైరెక్ట్గా మా క్యాంప్ సైట్ దగ్గర డ్రాప్ చేసేస్తాయి. అవి మేము ఐడెంటిఫై చేసి తీసుకొని వెళ్ళిపోతాం. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఆన్ అవర్ వే ఇక్కడ ఎవరో శిల్పి చెక్కినట్టు చాలా నీట్గా 2 రాళ్ళట్లు ఉన్నాయి దారిలో పడిపోయి. ఒకసారి జూమ్ కొట్టు గైస్ దానికి. ఇది చూడు టైటానిక్ ఫ్రంట్ వ్యూ లాలేదు కొంచెం చూడడానికి. అవును. ఇది ఎట్లుంది? ఇది డాల్ఫిన్. అటు కొంచెం సైడ్కి వెళ్తే మనము ఇటు వద్దాం. అవి ఇంకొంచెం పైకి పోతావో ఆడ సూర్యకిరణాలు ఆ రాయి ఉంది చూడు, అది గనక కొంచెం గాలికి అది అది పడితే డైరెక్ట్ పాచక్. గైస్ క్రేజీ విజువల్. ఇట్లా మేము ఇది వాకింగ్ పాత్. వావ్, లిటరల్లీ గ్రాండ్ క్యానియన్ మధ్యలో. సో గైస్ ఎర్లీ మార్నింగ్ చీకట్లో హైక్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ టైం రేస్ పడబోతున్నాయి మా మీద. వండర్ఫుల్ సైట్. ఇప్పుడు ఫస్ట్ సన్షైన్. ఓకే, విటమిన్ డి ఇంటేక్ స్టార్ట్ అయింది గైస్. ఆహాహాహా, అద్భుతంగా ఉంది. వండర్ఫుల్. అసలు మీకు ఏం కనిపిస్తుందో నాకు అనిపిస్తలేదు కానీ చాలా బాగుంది. ఇట్స్ గుడ్, ఇట్స్ గ్రేట్. ఫస్ట్ వాటర్ సోర్స్ గైస్ హవసుపాయిలో మేము చూసింది. ఇది ఇగోండి, ఇది గ్రాఫిక్స్ కాదు, ఏఐ కాదు, దిస్ ఇస్ జిఐ, జ్ఞానేందర్స్ ఇంటెలిజెంట్గా క్యాప్చర్ చేస్తున్నా నేను. వావ్, మాయా లేదు మంత్రం లేదు గైస్, చూడండి. సో గైస్ చూసుకున్నట్టయితే గ్రీన్ టర్కోయిస్ కలర్లో ఉన్నది వాటర్. క్రేజీ విజువల్స్. ఇంకొక 1.5 మైల్లో మనము విలేజ్ కాడికి వెళ్తాము. అక్కడ కొన్ని రిఫ్రెష్మెంట్స్ తీసుకొని వి విల్ స్టార్ట్ అవర్ హైక్ టు క్యాంప్ గ్రౌండ్. ఇది ఎక్కడ దొరకదు మనకి. మనము చాలా చూసింటాము, చాలా దిగింటాం, కానీ ఇట్లాంటిది వావ్. వెల్ గైస్ మీరు చూసుకున్నట్టయితే ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ హైకింగ్ ఫర్ 9.5 miles వీఆర్ ఫైనలీ అట్ సుపాయ్ విలేజ్. మీరు చూసుకున్నట్టయితే సుపాయ్, SUPAI సుపాయ్. ఇక్కడ నేను సిపాయ్ వచ్చా. ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ హైక్డ్ 9.5 miles. క్రేజీ విజువల్స్. ఒక్క నిమిషం కొంచెం దూరం పోయి మీకు చెప్తే అర్థమవుతుంది వీడేంది ఇంత గ్యాసే కొడుతున్నా, అసలు నిజంగా ఇక్కడ ఏమైనా ఉందా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నది. ఫర్దర్ అప్డేట్స్ మనం సుపాయ్ విలేజ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ ఫైనల్లీ అంతా కష్టపడి ఆఖరికి సుపాయ్ విలేజ్కి వచ్చాము. దీని తర్వాత విలేజ్లో ఉన్నంత వరకు నేను ఫొటోస్ కానీ కెమెరా కానీ బయటికి తీయలేను. అది తప్పదండి. సో మీరు చూసుకుంటే అవ్వండి, ఆల్రెడీ అక్కడ ఫాము, కోడ్లు అన్నీ పెంచుకుంటున్నారు వాళ్ళు. వి విల్ గో చెక్అవుట్. సో గైస్ సుపాయ్ విలేజ్ దాటి వీఆర్ గెటింగ్ క్లోజర్ టు హవసు ఫాల్స్. హవసుపాయిలో ఫస్ట్ నీళ్ళు టచ్ చేసింది గైస్. చలో. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే వీఆర్ ఇది హవసు ఫాల్స్. ఇది కిందికి పోతుంది. మనము ఇంకొంచెం హైక్ కిందికి చేసి ఆ ఫాల్స్ కాడికి పోయి
నేను నా షూస్ అన్ని ఇప్పేసి జలకాలాడతాను ఫ్రెండ్స్. మస్తు ఉంటుంది, మామూలు ఉండదు. ఐ హీన్ వెయిటింగ్ ఫర్ దిస్. 12 మైల్స్ దిగినాం ఫ్రెండ్స్, ఇంకో 12 అయింది దిగుతా ఇట్లాంటి విజువల్ కోసము. మీకు అర్థమే అవుతలేదు, కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టున్నది గైస్ నా పరిస్థితి. నేను మామూలుగా మాట్లాడతాను. గ్రీన్ గ్రీన్ టర్కాయిస్ టర్కాయిస్ టర్కాయిస్. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే మైండ్ బ్లోయింగ్ విజువల్స్, అసలు క్రేజీ. ఏ ఫోటోలు ఈ వీడియోలలో ఎట్లయితే ఉన్నదో మనం ఏఐ అని అనుకుంటాం అట్లాంటి ఫోటోలు చూస్తే ఎప్పుడైనా. బట్ అది ఏఐ కాదు, గ్రాఫిక్స్ కాదు. ఒక్కసారి రైట్కి తింటించుకుంటే అదే ఇప్పుడు ఈ వీడియోని కూడా నేను ఏమి ఎన్హాన్స్ చేయలే, ఫిల్టర్ పెట్టలే, ఏం పెట్టలేదు. యాజ్ ఇట్ ఈస్ ఏ బ్లూ కలర్. ఇట్స్ బ్లూ టర్కోయిస్ గ్రీను, అది ఆడ వైట్, క్లియర్ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది గైస్. బట్ ఎనీవేస్ గైస్, ఇప్పుడు ఇక్కడ నుంచి మనము క్యాంప్ గ్రౌండ్కి ఒక వాటర్ మైల్ అంట, ఆడికి వెళ్ళి క్యాంప్ సెటప్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 20-30 మినిట్స్ ఆర్ చిన్న నాప్ వేసుకో. సాయంత్రం పూట వచ్చామంటే మామూలు ఉన్నది. అప్పుడు నేను మళ్ళీ జలకాలాడుతున్న వీడియోస్ పెడతాను. బాయ్. సో గైస్ క్యాంప్ సైట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఇదిగోండి ఆ హవసు ఫాల్స్ క్రీక్ అంతా ఇట్లా వెళ్తుంది వాటర్ మొత్తం. ఇట్లా బెంచెస్ ఉంటాయి మొత్తం ఈ క్యాంప్ గ్రౌండ్లో. ఈ బెంచెస్ దగ్గర మనం క్యాంప్ సెటప్ చేసుకొని టెంట్ సెటప్ చేసుకొని ఉండొచ్చు. సో ఇది ఒకటి మంచిగా అనిపించింది. కాకపోతే ముందుకెళ్తే ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయంటారు. సో లెట్స్ గో. ఎట్లా వెళ్తున్నామో చూపిస్తాను నేను మీకు. సో లక్కీలీ మా క్యాంప్ సైట్ పక్కనే ఒక రివర్ క్రీక్ ఉండే. మేము పర్పస్ఫుల్గా ఇదే చూస్ చేసుకున్నాము. చాలామందికి ఇట్లాంటి స్పాట్స్ దొరకవు, బట్ మేము వెళ్ళిన టైంకి ఇది ఓపెన్ ఉండే. నేను హాయిగా అక్కడే ముఖం కడుక్కొని మా బ్యాగ్స్ అన్నీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే సాయంత్రం వస్తాయి అవి. ఈలోపు అక్కడే ఒక ఎక్విప్మెంట్ దొరికితే దాంతో మేము సెట్ చేసుకోవాలనుకున్న క్యాంప్ సైట్ ప్లేస్ని కూడా లెవెలింగ్ చేసుకున్నాను. ఇంకా వీఆర్ వెయిటింగ్ బ్యాగ్స్ రాగానే టెంట్ సెటప్ చేసేసుకొని చిల్ అవుదామని. సో గైస్ మ్యూల్స్ మన బ్యాగ్స్ అన్ని కిందికి తెచ్చేసినాయి. ఇందాకే వెళ్ళి పికప్ చేసుకున్నాం. సుష్మిత బ్యాగ్లోని మా బ్యాగ్లో స్టఫ్ మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాం. అండ్ మా టెంట్ ఇక్కడ సెటప్ చేసుకున్నాం. ఇది మా టెంట్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ టెంట్. టెంట్లోకి ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ నేను పడుకుంటా, అక్కడ సుష్మిత పడుకుంటుంది లోపల. రాత్రి కాగానే ఇది మొత్తం క్లోజ్ చేసేసి, ఇది కూడా క్లోజ్ చేసేసి, దీనికి అన్ఫార్చునేట్లీ వెంటిలేషన్ లేదు. సో ఏదన్నా చిన్న ఓపెన్ చేసి పెట్టుకొని గాలి వస్తుంది. సో దట్ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అట్లనే ఉండకుండా ఎయిర్ సర్క్యులేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్. సో మనం తెచ్చుకున్న స్టఫ్ అంతా ఏమేమి ఉన్నాయంటే, ఇవి మార్నింగ్ పికప్ చేసుకున్నాం కొంచెం ఫుడ్ అవి. అండ్ నేను చాలా వరకు ఇవి సియరా అని ఒక స్టోర్లో అన్నీ కొనుక్కున్నా. ఇది వీ హ్యావ్ చికెన్ ఆల్ఫ్రెడో పాస్తా, చికెన్ పెస్టో పాస్తా, బిస్కెట్స్ అండ్ సాసేజ్ గ్రేవీ. ఇది చాలా బాగుండే, నేను ట్రై చేసిన. ప్యాడ్ థై విత్ చికెన్ అండ్ ఇది చికెన్ పెస్టో పాస్తా. మీరు గమనించినట్టయితే ప్రతి దాంట్లో అట్లీస్ట్ 40 to 45 grams ప్రోటీన్ ఉండేటట్టు ట్రై చేసిన. ఎందుకంటే మోస్ట్లీ అండ్ మన దగ్గర డ్రింక్స్ కూడా ఉన్నాయి. 30 grams ప్రోటీన్ అండ్ ప్రోటీన్ బార్స్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో 10 grams అండ్ కొన్నిట్లో 30 grams 20 grams ప్రోటీన్ ఉండేటట్టు. మోస్ట్లీ ఇవన్నీ ఎందుకు మనము ఫుడ్ డైట్ గురించి ఎందుకు అంత ఆలోచిస్తామంటే, చాలా హైక్ చేయాలి కాబట్టి ఎనఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే మనము లీటర్ నీళ్ళు తాగినా 1.5 లీటర్ ఎఫిషియన్సీ ఉంటుంది. సో చాలాసార్లు నీళ్ళు తక్కువ తాగినా ఎక్కువ తాగే ఫీల్. అండ్ ఇటు సైడ్ మనం వస్తే ఇది ప్లేట్, బౌల్, గ్లాస్, ఫోర్క్, స్పూన్ అన్నీ ఉన్నాయి. దీంట్లో టాయిలెటరీస్ ఉన్నాయి, ఓల్డ్ స్పైస్, ఓరల్ బీ ఫ్లాస్, క్లోరాక్స్ ఉన్నాయి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది జస్ట్ ఇన్ కేస్, శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి ఫర్ ద విమెన్. పవర్ బ్యాంక్స్ తెచ్చుకున్నాము ఫుల్లీ ఛార్జ్డ్. ఒక 4 daysకి మాకు కావాల్సిన 2 డివైజెస్కి. హ్యాండ్ శానిటైజర్, కాటనల్ వెట్ వైప్స్ ఉన్నాయి అండ్ ఫేషియల్ టిష్యూస్ ఉన్నాయి, వెట్ వైప్స్ అవి కూడా ఫేస్ మొత్తం కడుక్కొని. మాయిశ్చరైజర్, మొరాకన్ ఆయిల్, సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్. వీటినే మేము నెక్స్ట్ 4 daysకి వాడతాము. కుక్ చేసుకున్న తర్వాత కుకింగ్ వీడియో ఎట్లుందో నేను మీకు చెప్తాను. ప్యాడ్ థై విత్ చికెన్ చేసుకోబోతున్నాము. మన దగ్గర వాటర్ రెడీగా ఉంది కెటిల్లో. ఆల్రెడీ నేను ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఈ వాటర్ని బాయిల్ చేసి స్టవ్ ఆన్ చేయాలి. సౌండ్ వస్తుంది కదా గైస్, వెలిగింది. దీని మీద పెడితే మీకు కనిపిస్తుంది గైస్, కింద బాయిల్ అవుతుంది. ఇందులో నుంచి మనకి స్టీమ్ తెలుస్తుంది బాయిల్ కాగానే. అప్పుడు ఒక 360 ml దీంట్లో పోసి 15 minutes ఉంచితే రెడీ అయిపోతుంది.
గైస్ నీళ్ళు అయితే వేడైపోయినాయి. సో ఇందులో పవర్ గైస్ ఫస్ట్ 200 తీసుకున్నాం. చూసేసా ఇంకా 150 మొత్తం 360 పోయినారు. బట్ నాకు సరిపోయింది. ఇది కవర్ చేసేసి దీన్ని క్లోజ్ చేసి ఇట్లా ఒక 8 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు టైమర్ పెడతాం మనం. ఎంత 429కి ఇది మళ్ళీ ఒక్కసారి ఊపి ఇంకో 7 మినిట్స్ ఉంచి తినేసుడే. ఇది చూసుకున్నట్టయితే మనం హౌస్ ఫాల్స్ అయితే వచ్చేసాము. బ్యూటిఫుల్ స్ట్రక్చర్, బ్యూటిఫుల్ లేయర్, చాలా బాగుంది. ఇప్పుడు మనం వెళ్ళి కొద్దిసేపు జలకాలు ఆడేసి వద్దాం. లెట్స్ గో. అసలు బ్యాక్గ్రౌండ్లో ఆ వాటర్ ఫాల్స్ నాయిస్కి అసలు ఏమీ వినపడట్లేదు నా రికార్డింగ్స్లో. బట్ ఒక్కసారి ఆ విజువల్ చూసిన తర్వాత నేనైతే మొత్తం స్టన్ అయిపోయినా. మెల్లగా ఒక్క స్టెప్ వేసుకుంటూ, వాటర్ చాలా చల్లగా ఉండే, స్టెప్ వేసుకుంటూ మెల్లగా లోపలికి వెళ్ళిపోయి ఇంకా నేను ఎంజాయ్ చేసా. చూడండి, ఇట్లాంటి వాటర్ ఫాల్స్ ఈ కలర్లో లైక్ నో ఇమేజ్ కెన్ డూ జస్టిస్ అన్న రేంజ్లో ఉండే ఆ వాటర్ ఫాల్స్. ఇంకా నేను మాత్రం హాయిగా ఒక గంట సేపు పొద్దున్నుంచి వాక్ చేసిన స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ చేసేసుకున్నాను అందులో. టెంట్ సెటప్ చేసుకొని మంచిగా మార్చేసుకున్నాను ఆ బట్టల్లోకి. హాయిగా అక్కడ ఇంకా పడుకోవడం ఏముండదు మార్నింగ్ దాకా. మంచిగా తమ్ముడు సినిమా పెట్టుకొని ఎంజాయింగ్. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు 6:30 in the morning. ఫస్ట్ నైట్ క్యాంప్లో పడుకున్న తర్వాత మొత్తం తడిసిపోయింది క్యాంప్ మొత్తం. ఒకసారి మీరు ఇంటీరియర్స్ కనుక చూసుకుంటే క్యాంప్ అంతా రాత్రి ఇది మెష్ లేదు మా క్యాంప్కి, టెంట్కి మెష్ లేకపోయేసరికి ఇవ్వండి ఇక్కడ అంతా లోపల మొత్తం ప్యాక్ చేసుకున్నప్పుడు మా ఊపిరికి మాయిశ్చర్ తగిలి మొత్తం అంతా తడిసిపోయింది. ఇంకా రాత్రి ఏం చేయాలో తెలియక మా దగ్గర ఒక నైఫ్ ఉంటే ఆ నైఫ్ తోటి ఇక్కడ చూడండి గైస్ బొక్కలు పెట్టా. ఇక్కడ ఇట్లా బొక్కలు పెట్టి ఇది సర్క్యులేటింగ్ ఎయిర్. కొంచెం చల్లగా అయింది బట్ నాకేం పెద్దగా తెలియలే. బాగానే పడుకున్నా. ఒక అరౌండ్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు 8 hours అయితే బాగానే పడుకున్నా. కొంచెం ఇబ్బంది ఉండే, అఫ్ కోర్స్ అలవాటు లేదు కాబట్టి. మెడలు కొంచెం పట్టేసాయి. మెడలు రో అలా. థ్యాంక్ యూ గైస్. వెల్ గైస్, డే 2 హౌస్ పై ట్రిప్. నిన్నటి లొకేషన్ మాకు కొంచెం మిడ్ అనిపించి లొకేషన్ షిఫ్ట్ చేసాము. ఇక్కడ మేము నిన్న టెంట్ వేసుకున్న దగ్గర నుంచి కొంచెం జస్ట్ ఒక 500 feet దూరంలో మనకి ఇంకో లొకేషన్ దొరికింది. చూస్తే అదిరిపోతుంది గైస్ ఒక్కసారి. సో బేసిక్గా మనం ఐలాండ్లో ఉన్నాము. అటు సైడ్ నుంచి ఒక క్రీక్ వెళ్తుంది. సేమ్ క్రీక్ స్ప్లిట్ అయిపోయింది అటు అండ్ ఇటు. మధ్యలో చిన్న ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో మేము టెంట్ వేసుకున్నాం గైస్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఓపెన్ చేయగానే ఇది వ్యూ. ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే వాటర్ వెళ్ళేది వ్యూ. అద్భుతంగా ఉంది. స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 3 ఉయ్యాలు వెళ్ళారు ఆల్రెడీ. చిట్టి నా కొడుకు ఎక్కడే చెప్పవే చెప్పు అట్లా బాగుంది గైస్. ఇలా మనం మోని ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాము. అత్యంత డేంజరస్ ఫాల్స్ కిందికి పోనీకి మనతో పాటు మన శ్రోతలు నా ఛానల్ నచ్చి నన్ను రికగ్నైజ్ చేసి నా దగ్గర వచ్చారు. మీరు మీ పేరు? సింధు గారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను గుర్తుపట్టిర్రు. మీరు జ్ఞానందరు కదా అంటే యా అని చెప్పి. సో వారు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ హస్బెండ్. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి వచ్చారు. థ్యాంక్ యూ. సో ఇంత లవ్ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఆ డేంజరస్ మూనీ ఫాల్స్ ఎట్లుంటాయో వి విల్ గో డౌన్ స్టేర్స్. గైస్ ఇది ఏఐ కాదు, గ్రాఫిక్స్ కాదు, ఏం మాయా మంత్రం. అక్కడికి వెళ్తాం, ఆ ఫాల్స్ లోకి వెళ్తాం ఇప్పుడు. ఓ మై గాడ్. సో గైస్ ఇప్పుడు మనము కిందికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వాటర్ అన్ని కూడా మనం దగ్గర పెట్టుకున్నాము. మొత్తం కిందికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిందికి వెళ్ళడం అంత అడ్వెంచర్ అయితే నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. ఇట్లా సైడ్కి చైన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద డేంజరస్
హైక్స్ ఇది. ఇది ఒక కేవ్, మ్యాన్ మేడ్ కేవ్. ఈ కేవ్ లో నుంచి కిందికి వెళ్ళి యూ హ్యావ్ టు గెట్ టు ద బాటమ్ ఆఫ్ దిస్ ఫాల్స్. సో గైస్, ఇందాక చూసిన ఆ గుహలో నుంచి వీఆర్ స్లోలీ స్టెప్పింగ్ డౌన్. ఇట్లా గుహలో నుంచి కిందికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వావ్, ఇట్లా ఈ కొన్ని గుహల నుంచి అక్కడ ఓ మనిషి కనిపిస్తుంది కదా, ఆ ల్యాండ్కి వెళ్ళిపోతాం మేము. అక్కడ నుంచి విల్ గివ్ యూ ఫర్దర్ అప్డేట్స్. ఓకే, సో గైస్ నేను మజాక్ కూడా చేస్తలేను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఈ ల్యాడర్ ఇదంతా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఆ పైన నుంచి లిటరల్లీ ఆడ ఆడ ఫస్ట్ సొరంగం కనిపిస్తుంది కదా, ఆ నుంచి చైన్లతోని దిగి ఈ ల్యాడర్స్ దిగి ఇక్కడ నుంచి ఈడి దానికి వచ్చినాము. నన్నే ఫాలో అవుతూ టిల్ట్ చేసుకుంటే బెస్ట్ విజువల్, వర్త్ ఇట్. అడ్రినలిన్ రష్ ఉంది, మంచి పంప్ ఉంది. కొంచెం భయం కూడా అయింది మధ్యలో, చిన్న క్రాంప్ వచ్చింది లెగ్స్ లో, బట్ ఇట్స్ ఆల్ గుడ్, ఆల్ వర్త్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకా అంత సాహసం చేసి దిగిన తర్వాత, నేను సాహసం అని ఎందుకు అంటున్నా అంటే లిటరల్లీ ఒక్క స్టెప్ అటు ఇటు వేసినా కూడా స్లిప్ అయిపోయి చనిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకనే ఇంత డేంజరస్ అంటారు దీన్ని హైక్ని. బట్ ఆ ఫాల్స్ దగ్గర మాత్రం నేను ఎక్కువ దిగలేదు, ఎందుకంటే కొంచెం చల్లగా ఉండే. బట్ ఎంజాయ్ చేశాను, చాలా హ్యాపీగా ఉండే. కొద్దిసేపు అక్కడే కూర్చొని ఇంకా మేము అక్కడి నుంచి బీవర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. సో గైస్, మూనీ ఫాల్స్ నుంచి బీవర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఈ రివర్ ఏదైతే ఉందో అది దాటుకొని అక్కడ వెళ్ళి అటు సైడ్ వెళ్ళాలి. సో ఇప్పుడు మనము వాక్ చేస్తూ ఉంటాము. ఐ విల్ షో యూ గైస్ ఎట్లా వెళ్తాము. సో గైస్, సో బీవర్ ఫాల్స్కి వెళ్ళడానికి మొత్తం 3 రివర్ క్రాసింగ్స్ చేయాలి. ఫస్ట్ చేసాము, ఇది సెకండ్ది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక రివర్ క్రాసింగ్ అండ్ తర్వాత కొన్ని స్టెప్స్ అవి ఇవి కూడా ఉంటాయంట. చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది గైస్. వి విల్ గెట్ ఇట్ టు దిస్. అలా చాలా కష్టపడి 3 రివర్ క్రాసింగ్స్ దాటుకొని బీవర్ ఫాల్స్కి వెళ్ళాము. అక్కడ ఉన్న కొంతమంది జనాలను అడిగితే ఇదేనా అంటే వాళ్ళు ఇదే అన్నారు. కానీ మా వైఫ్ మాత్రము కాదు నేను చూశాను, వేరే డిఫరెంట్గా ఉందని చెప్తే అలానే వి కెప్ట్ వాకింగ్. ఫైనల్లీ ఒక ప్లేస్కి చేరుకున్న తర్వాత మా వైఫ్ ఇంకా గుర్తుపట్టింది, ఎస్ ఇక్కడి నుంచి ఇంకొంచెం హైక్ చేస్తే వస్తామని. ఇదే అనుకుంటున్నారు కదా బీవర్ ఫాల్స్? కాదు, ఇటు రండి. ఇక్కడికి వస్తే ఈ ల్యాడర్ ఉంది, ఈ ల్యాడర్ ఎక్కుతూ పైకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక స్టెప్ వేసుకొని యూ హ్యావ్ టు గెట్ టు బీవర్ ఫాల్స్. సో ఎక్కాం గైస్, వీఆర్ రీచ్డ్. ఇప్పుడు ఈ మెట్లు కూడా ఎక్కి విల్ గెట్ టు బీవర్ ఫాల్స్. అక్కడి నుంచి నేను మీకు ఫర్దర్ అప్డేట్స్ ఇస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు డంక్ ఇన్ ద వాటర్. మామూలు ఉండదు, వాటర్ మేక్ వాటర్. ఇంకా అలా ఫైనల్లీ బీవర్ ఫాల్స్కి చేరుకొని ఆఫ్టర్ 8 miles ఆఫ్ హైకింగ్ హాయిగా అలా నీళ్ళల్లో కూర్చొని చాలాసేపు రిలాక్స్ అయ్యాను. హవసు ఫాల్స్ కంటే బీవర్ ఫాల్స్లో ఎక్కువసేపు చిల్ అయ్యాను. అండ్ ఫైనలీ చీకటి పడేలోపు క్యాంప్ సెట్కి వెళ్ళిపోవాలని చెప్పి వి స్టార్టెడ్ అవర్ హైక్ బ్యాక్. లిటరల్లీ 14 miles వాకింగ్ చేసి నేనైతే ఒక మంచి ఫుడ్ తిన్నా, చికెన్ ఆల్ఫ్రెడో పాస్తా, కాలకృత్యాలు కూడా తీర్చుకున్నాను. Day 2 అప్డేట్ ఇది. Day 3 హౌస్ లేచా. నిన్నటి తాకిడికి ఏమీ పని చేయట్లేదు, చల్లగా ఉంది, గొంతు పోయింది. చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ చేశా. ఇప్పుడు ఇవాళ ఇంకా బాగానే ఉంది, ఓకే, పెద్ద ఏం లేదు. ఇవాళ హవసు ఫాల్స్, ఇంకా నవాహో ఫాల్స్, ఇంకా 50 foot ఫాల్స్. వీలైతే విలేజ్ కూడా వెళ్ళి వైఫై వస్తుంది గైస్ ఫైనల్లీ విలేజ్కి వెళ్తే. ఒకసారి అసలు ఏమవుతుంది ప్రపంచంలో, ఏమవుతుంది ఏం తెలియదు. లిటరల్లీ అసలు ప్రపంచంతోనే కాంటాక్ట్ లేకుండా లాస్ట్ టూ నైట్స్ అలానే గడిపాను. ఎవ్వరు అసలు ఒక్క కాంటాక్ట్ లేదు, ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు, ఒక్క న్యూస్ లేదు. ఆడ ఇరాన్ మీద వార్ జరుగుతుందా లేదా నాకు ఏం ఐడియా లేదు. స్టాక్ మార్కెట్ ఎట్లుందో అర్థమైతే లేదు, ఏం తెలియదు. నా డూలింగో స్ట్రీకు పోయింది, నా వర్క్ మెయిల్స్ లేవు, ఏం లేవు. చాలా బాగుంది గైస్, థ్యాంక్ యూ. నేను ఫర్దర్ అప్డేట్స్ హవసు ఫాల్స్ నుంచి ఇస్తాను. అన్ఫార్చునేట్లీ నవాహో ఫాల్స్ క్లోజ్ ఉండటం వల్ల
ఆ రోజు అది చూసుకోలేకపోయాము. సో మళ్ళీ హవసు ఫాల్స్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు కసరత్తు చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా 50 ఫుట్ ఫాల్స్కి వెళ్ళిపోయాం. వెల్ గైస్, ఇవాళ మీరు చూసుకున్నట్టయితే మనం 50 ఫుట్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాము. చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం దగ్గరకు యాక్చువల్లీ మీరు చూసినట్టయితే అసలు నా ఛానల్ ఎంత ఫేమస్ అయిందంటే, అక్కడ మామూలుగా మన క్యాన్సర్ సిటీలో ఫ్యాన్స్ బాగా ఏమంటాము వచ్చి ఇట్లా ఆటోగ్రాఫ్స్ అయ్యి అంటే చూసి ఇట్లా నేను కొంచెం దూరంగా ఈ ఏమంటాం లైమ్ లైట్ నుంచి కొంచెం దూరంగా ఉందంటే ఇక్కడ కూడా ఫ్యాన్స్ సో అలా ఫ్యాన్స్ తోటి కొద్దిసేపు ఇంటరాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇంకా 50 ఫుట్ ఫాల్స్కి వెళ్ళిపోయాము. క్రేజీ. నేను ఇప్పటివరకు చూసిన ఈ 3 ఫాల్స్లో కంటే కూడా ఇది ఇంకా చాలా బాగుండే. నేను డిఫరెంట్ పోజెస్ ఇస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అట్లీస్ట్ ఒక 1 అవర్ మాత్రం అసలు అక్కడ వాటర్ ఫాల్స్ నుంచి కదలలేదు. బట్ ఫైనల్లీ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము సుపాయి విలేజ్కి స్టార్ట్ అయిపోయాము. సో క్యాన్యన్లో ఉండే ప్రజలందరికీ ఇలా హెలికాప్టర్లో వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ కూడా డైలీ డ్రాప్ చేస్తూ ఉంటారు. డే 3 ఇక ఫైనల్ డే ఇది. 50 ఫుట్ అయిపోయింది. ఆ 50 ఫుట్ నుంచి ఒక 0.8 మైల్స్లో విలేజ్కి వస్తాము. మంచిగా కావాల్సినంత ఫుడ్ తీసుకున్నాము. వచ్చారు ఐ థింక్ పెట్టిన ఫీస్ట్ కాలు మొక్కని తింటాం. అలా ఉండవాలి అయితే మంచిగా ఉంది కదా. మంచిగా మంచి డీ తిని బయలుదేరుతాం. సో గైస్, మీరు చూసుకున్నట్టయితే డే 4 ట్రైల్ హెడ్ కి హైక్ బ్యాక్ స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ పులుసు గారిపోతుంది. బ్యాక్ ప్యాక్స్ ఆడ పెట్టేసినాము. ఓ షిట్, ఆ లొకేషన్ చూపించాల్సింది అసలు ఏడికెళ్ళి కలెక్ట్ చేసుకో. వెయిట్ ఎనీవేస్ 5:50 అవుతుంది. వెళ్ళేసరికి మాకు దగ్గర ఒక 12 to 1 మధ్యలో వెళ్తాము. ఎండ తట్టుకోలేము. సో యా, లెట్స్ గో. హైక్ బ్యాక్ అయితే చాలా భయం అయింది. బట్ వచ్చినప్పుడు ఉన్న స్పిరిట్ తోటే ఈసారి కూడా వీ స్టార్టెడ్ అవర్ హైక్ బ్యాక్ టు ద హిల్ టాప్. చూడాలి. సో గైస్, హైక్ బ్యాక్ చేస్తున్నప్పుడు మనకి ఒక విషయం తెలిసింది. ఈ లోగో చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చూసా. అప్పుడు మన శ్రోతలు చెప్పారు అది హవసు ట్రైబ్ వాళ్ళ లోగో అని. చాలా ఇంట్రెస్టింగ్ లోగో. గుట్టును మాగా పీస్. సో గైస్, ఇప్పుడే సుపాయి విలేజ్ దాటాము. ఒక చీజ్ డానిష్, ఒక మాన్స్టర్ తాగిన. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి అసలైన టెస్ట్ స్టార్ట్ అవుతుంది. I'll keep you posted. Ready for it. Let's go. ఎండ మనం ఆపుద్దా? ఓకే. సో గైస్, చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ డే 1 రోజు చూసిన బోర్డు ఇది. ఇక్కడ నుంచి చాలా మంది అంటారు 10 నిమిషాల్లో ఊరికి వెళ్ళిపోతావు, నువ్వు క్యాంప్ గ్రౌండ్కి వెళ్ళిపోతావు అని. బొగ్గు ఏం నమ్మకండి. యాస్టీస్గా ఎవరిని అడగండి. అసలు ఫస్ట్ ఎవరిని అడగద్దు, స్ట్రైట్గా వెళ్తూనే ఉండండి. మినిమం 2 గంటలు పడుతుంది ఇక్కడ నుంచి మీరు క్యాంప్ గ్రౌండ్ మూనికి. అది మైండ్లో ప్రిపేర్ అయ్యి ఉండండి. సక్సెస్ఫుల్లీ హైక్ అయితే కంప్లీట్ చేసాం సోఫార్. ఇక్కడ నుంచి ఇంకొక 10 మైల్స్ ఉంటుంది. మైల్స్ చెప్పు. సోఫార్ ఇక్కడ నుంచి 4.6 మైల్స్ టు క్యాంప్ గ్రౌండ్ డ్రాప్ ఆఫ్ పాయింట్. బ్యాగ్స్ డ్రాప్ ఆఫ్ పాయింట్. బ్యాగ్స్ డ్రాప్ ఆఫ్ పాయింట్ 4.6 మైల్స్ ఇక్కడ నుంచి. అక్కడి నుంచి మీ క్యాంప్ సైట్ బట్టి ఇంకొక 500 ఫీట్ మైలో తిరగాల్సి వస్తుంది. వెరీ గుడ్. ఇక్కడ నుంచి ఇంకొక 8 మైల్స్ ఉంది మాకు. 8 to 9 మైల్స్. యా. అండ్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఎండగా ఉన్నది. ఇప్పుడు పులుసు కారిపోద్ది గైస్. ఐ విల్ అప్డేట్ యూ వన్స్. ఒక్కసారి చెమటలన్నీ పట్టిన తర్వాత యా, ఐ విల్ అప్డేట్ గైస్. పులుసు అయితే ఆల్మోస్ట్ కారపోయింది. బట్ ఏదో ఒక స్పిరిట్తోని ముందుగా అయితే వెళ్ళిపోతూనే ఉన్నాం. మధ్యలో మా ఫ్రెండ్ది స్పీకర్ మళ్ళీ తీసుకొని ఇంకా నేను హాయిగా బాలయ్య పాటలు పెట్టుకొని మంచిగా డ్యాన్సులు వేసుకుంటూ ఓ పాయింట్ వరకు అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడే తెలిసింది దట్ పైకి వెళ్ళడానికి హెలికాప్టర్ హైకింగే కాకుండా హార్స్ మీద కూడా వెళ్ళొచ్చంట. మాకు రేట్ ఎంత ఉంటుందో తెలియదు, మేము కనుక్కుంటాము. బట్ ఆ ఆప్షన్ తీసుకోండి అంటే ఇప్పుడు బిన్ ఫాస్టర్ అండ్ మోర్ ఈజియర్ ఆన్ అస్. విల్ సీ నెక్స్ట్ టైంకి. బట్ వీఆర్ గన్ షేర్ దిస్ విత్ అవర్ ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా నెక్స్ట్ టైం వీటికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ఓపిక లేదు, యూ కాంట్ అఫోర్డ్ హెలికాప్టర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ హార్స్ రైడ్లో వచ్చేసేయండి. ఇట్స్ మచ్ అఫోర్డబుల్. మ్యూల్స్ లేకపోయినా కాళ్ళను నమ్ముకొని పై వరకు అలా వాక్ చేస్తూనే వెళ్ళిపోయాం.
ఈ బోర్డు వచ్చిన కొత్తలో చూసిన ఇక్కడ ఇప్పుడు ఇటు వెళ్తే సుపాయి, ఇటు వెళ్తే హిల్ టాప్. ఇక్కడ నుంచి ఒక 2 miles చాలా కష్టపడ్డాము. అసలు ఇంకేం లేదు, ఆల్మోస్ట్ వాటర్ ప్యాక్స్ కూడా అయిపోయినాయి. చూడండి ఎంత అయిందో, 8 months. సో మిగిలింది పైకి వెళ్ళిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మేము బయలుదేరుతాం గైస్. లెట్స్ గో గైస్. క్యానియన్స్. ఇప్పుడు ఆ క్యానియన్స్ ఆ మధ్యలో ఉంది కదా, అందులో పాత ఉంది. ఆ పాత్రలో నుంచి నడుచుకుంటూ ఈడదానికి వచ్చినాము. వెనకకి తిరిగితే ఆడొక పోల్ ఫ్లాగ్ ఉంది, ఆడిదాకా పోవాలి. ఆల్రెడీ జింగ్ బ్యాంగ్ అయిపోయింది. పైకి పోయేసరికి జింగ్ బ్యాంగ్. మాకు బతికుంటే పైనుంచి వీడియో తీస్తాయి ఇంకోటి. థ్యాంక్ యూ. సో గైస్ చూసుకున్నట్టయితే ఫైనల్లీ వి మేడ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ టు ద హిల్ టాప్. ఎస్. చాలా ఓ మై గాడ్, అసలు ఒకసారి ఆ లాస్ట్ ఫ్యూ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకోగానే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఇది చూసేసిన. ఈ బాత్రూమ్కే మేము ఫస్ట్ వెళ్ళింది. ఆ బాత్రూమ్ చూడగానే ఓ దేవుడా పరదేవానంద సాగర్ అనుకున్నాను నేను. మన బ్యాగ్స్ వీడికి వచ్చినాయి గైస్. ఈ బ్యాగ్స్ తీసుకుపోయి మన కార్లో పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. సో థ్యాంక్ యూ. మా జర్నీలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. వి విల్ సీ యూ అగైన్ విత్ ద నెక్స్ట్ అడ్వెంచర్. వెల్ గైస్, ట్రిప్ అంతా అయిపోయింది. వేగస్లో ఫ్లైట్ ఎక్కి క్యాన్సర్స్కి వెళ్ళిపోతున్నా. దిస్ ఇస్ ఇట్. చాలా రికవర్ అయినా నేను రాత్రి. మార్నింగ్ హోటల్లోనే మంచి బ్రేక్ఫాస్ట్ చేసి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు క్యాన్సర్స్. అక్కడికి పోయి ఎడిటింగ్ అంతా చేసి దీన్ని రెడీ చేసి పెట్టాలి. కాంట్ వెయిట్ టు షో యూ. థ్యాంక్ యూ.